హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా 10 నిమిషాల్లో మనం ఇంట్లో త్వరగా రసం చేసుకునేదానికి చిన్న చిన్న టిప్స్ అనమాట. త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అలాగే సూపర్గా టేస్ట్ ఉంటుంది అనమాట. మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత త్వరగా అయిపోతుంది. మన టైం సేవ్ అవుతుంది. ఈ సమ్మర్లో పొయ్యి దగ్గర ఉండాలంటే చాలా కష్టం కదా. ఇలా రసం చేసుకోండి, త్వరగా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా తినేయచ్చు. రుచి కూడా తగ్గదండి. అంత టేస్టీగా అంత సూపర్గా ఉండే రసం మీ ముందుకు తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మిరియాల రసం అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. మనము పొడి చేసుకునే ఫస్ట్ పొడి ప్రిపేర్ చేసేసుకుందాం అనమాట. అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకున్నాక కాస్త మెంతులు వేయండి. తర్వాత మిరియాలు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేయండి. టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోండి. ఇలా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి 3 కానీ 2 కానీ తీసుకోండి. నేను ఒక్కొక్కటి 2 భాగాలు చేసి వేసాను. వెల్లుల్లి రెబ్బలు అయితే 5 లేక 6 తీసుకోండి. ఇక్కడ ధనియాలు వేసుకోవాలా. నేను ధనియాలు ఇంట్లో ఉంటే వేయించుకొని పొడి చేసుకుని అందుకే పొడి వేసాను అనమాట. ధనియాలు అన్నీ వేసేసినాక ఇప్పుడైతే బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ పొడి అంతా ఇలా బాగా మరీ మెత్తగా లేకుండా, వాటర్ లేకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి మీకు 6 మీడియం సైజ్ టమోటాలు వేసి చూపిస్తున్నాను కదా, ఈ టమోటాలను అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. నేను మిక్సీలో ఎందుకు వేస్తున్నానంటే నేను చెప్పాను కదా 10 నిమిషాలు రసం తయారవుతుంది. సో అందుకోసం టైం సేవింగ్. అలాగే కాకుండా ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల మనకు టమోటాలు పిసికి ఉడకబెట్టి అంత టైం లేకుండా టైం సేవ్ అయిపోతుంది అన్నమాట. ఇలా కొద్దిగా అక్కడక్కడ టమోటాలు ఉండేలాగా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నిమ్మకాయ మరీ పెద్ద నిమ్మకాయ కదా, నార్మల్ సైజు మీడియం నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసేసుకొని వాటర్ పోసేసుకొని దాంట్లో ఎక్కడన్నా తొక్కలు ఎక్కడన్నా దుమ్ము ఉంటుంది కదా, అదంతా పోవడానికి మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కడిగేసుకొని ఈ వాటర్ అంతా వంపేసిన తర్వాత ఈ చింతపండు మునిగేమైన వాటర్ వేసుకుంటే చాలండి. ఇది ముందే ఫస్ట్ మనం రసం స్టార్ట్ చేసేటప్పుడైనా నానబెట్టేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా నేను మిడిల్లో నానబెట్టేస్తున్నాను. నేను ఇవన్నీ వేసే లోపల ఇది చింతపండు అనేది నానిపోతుంది అనమాట. ఒక మందపాటి గిన్నె తీసేసుకొని రసానికి ఆయిల్ చాలా తక్కువ యూజ్ అవుతుందండి, ఎక్కువ యూజే కాదు. ఆయిల్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోండి. రసానికి టేస్ట్ బాగుంటుంది. అలాగే రసంలో వెల్లుల్లి రెబ్బలు కూడా టేస్ట్ బాగుంటాయి, తినేసేయచ్చు. కరివేపాకు రెమ్మలు, అలాగే ఎండుమిరపకాయలు 2 వేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి ఈ ఆయిల్లో వేపుకోవాలన్నమాట. మనము ఇవి వేపేటప్పుడు ఆయిల్ లేదనిపిస్తుంది, కానీ ఆయిల్ ఉంటుందండి. ఆయిల్ వచ్చేసి ఇది పీల్చేస్తుంది కదా, రసంలో ఎక్కువ ఆయిల్ పడదు. మరీ ఎక్కువ ఆయిల్ వేస్తే ఆయిల్గా ఉంటుంది అనమాట రసము. సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. వేసినాక అవంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమోటా ప్యూరీ వేసేసుకొని వాటర్ లేకుండానే ఇది కొద్దిగా ఒక 2 or 3 మినిట్స్ ఈ టమోటాలు ఆయిల్లో వేపుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత కొద్దిగా చూసారా ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి నేను ఇవి వేపుకున్నాను. ఇలా అంటే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా బాగా ఉడుకుపడుతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ వాడనండి. ఆల్మోస్ట్ అందరూ సాల్ట్ వేసుకోవచ్చు, అలాగే రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు. రసాలకు పప్పులకు అయితే రాళ్ళ ఉప్పు అయితే మనకు కొలత తెలుస్తుంది. సాల్ట్ అయితే 1.5 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి. ఇదైతే నేను టేస్ట్ని బట్టి రాళ్ళ ఉప్పు వేసేసుకున్నాను. ముందుగా నేను చింతపండు నానబెట్టినా కదా, అదంతా తొక్కంతా తీసేసి వాటర్ వేసేసనమాట. చింతపండు నీళ్ళు పోసేసి ఇప్పుడు మనము ఈ పులుపుకు తగినంత వాటర్ పోసుకోవాలి. నాకైతే లీటర్ కన్నా కొద్దిగా తక్కువ పట్టాయి వాటర్. మీరు పులుపు, కారము, అలాగే ఉప్పు చూసుకొని వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. ముందే పసుపు వేసుకొని వేపుకోవచ్చు. నేను వాటర్లో వేసాను బాగా కలుస్తుంది అనేసి. ఇలా రసంలో వేసేసుకుంటే పసుపు అనేది బాగా కలిసిపోతుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా మనం కొద్దిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే రసం బాగా ఉడుకుతుందండి. నేను మీకు వీడియో కోసం అనేసి మూత పెట్టలేదు. చూసారు కదా, ఇలా మీడియంలో కొద్దిగా హై పెట్టామంటే ఇలా రసం బాగా తెల్లుతుంది. మనము ముందు టమోటాలు ఉడకబెట్టుకోకుండా నేను ఆయిల్లోనే వేయించాను కాబట్టి కొద్దిగా
చిక్కగా పడేంత వరకు రసంను బాగా ఉడికిస్తున్నాను అనమాట. మనం త్వరగా అయిపోవాలని చెప్పాను కదా, సో అందుకోసం ఈ టిప్ అంతే, ఏం లేదు. కొద్దిగా మూత పెడితే త్వరగా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఆవిరికి. మూత తీసేస్తే కొద్దిగా లేట్ అవుతుంది. నేను వీడియో కోసం అనేసి మూత పెట్టేసి చూపించలేదు. మూత పెట్టేసుకుంటే ఆవిరికి ఫాస్ట్గా ఉడికిపోతుందండి రసము. నేను చెప్పినట్టు 10 నిమిషాల్లో మీకు రసం తయారయ్యి ఉంటుంది. ఫైనల్గా అయితే గిన మనం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. చాలా ఈజీగా చాలా త్వరగా రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.